తెలంగాణలో చలి పులి విరుచుకుపడుతోంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలికి తోడు వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభించింది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో వృద్ధుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వైన్ ఫ్లూ సోకినట్టు తెలిసింది. వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి అంటువ్యాధి లాంటిది. ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా సోకుతుంది. మారిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో స్వైన్ ఫ్లూ మరింత విజృంభిస్తోంది. చలి తీవ్రత పెరగడంతో పాటు ఈదురుగాలుల ప్రభావంతో స్వైన్ ఫ్లూ వైరస్ వేగంగా విస్తరించే అవకాశాలున్నాయి. మరో 2-3 రోజులు ఈదురుగాలులు వీచనుండడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన వారు తుమ్మినా, దగ్గినా వారిలో ఉన్న వైరస్ గాలిలో కలిసి ఇతరులకు వ్యాపిస్తుంది. స్వైన్ ఫ్లూ ఉన్నవారు తగు నివారణ చర్యలు తీసుకోవాలి. ప్రజలు చలి నుంచి కాపాడుకుంటూనే వ్యాధుల నుంచి రక్షణ కల్పించుకోవాలి.